ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. సో ఈరోజు మల్కాజిగిరి కూడా బీజేపీ కాంగ్రెస్ ఖాతా నుంచి బీజేపీకి వెళ్ళినట్టుంది. అక్కడ కూడా ఈటెల రాజేంద్ర భారీ ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అంటే ఏంటి దీని రకంగా చూడాలి? మల్కాజిగిరిలో భారీ ఆధిక్యం కాదు, 2,80,000కు పైగా ఈరోజు ఈటెల రాజేంద్ర భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో హుజూర్నగర్ పోటీ చేశాడు, హుజూరాబాద్ నుంచి పోటీ చేశాడు. ఈ రెండు అసెంబ్లీలలో కూడా ఆయన ఓటమి పాలయ్యాడు. కానీ తిరిగి ఇప్పుడు ఈరోజు మల్కాజిగిరిలో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్కు మల్కాజిగిరి ప్రజలు మంచి వన్ సైడ్గా ఈరోజు పట్టం కట్టారని చెప్పి అనుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు కూడా. అందులో సికింద్రాబాద్ కంటోన్మెంటు అసెంబ్లీ స్థానంలో ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ని కాదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కు ఈరోజు ప్రజలు అక్కడ పట్టం కట్టారు. అయితే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండి కూడా కనీసం 3వ ప్లేస్లో కూడా బీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా ఎక్కడ కనపడని పరిస్థితి. ఈటెల రాజేందర్కే 2 లక్షల పైన మెజార్టీ అక్కడ వచ్చిందంటే ఒక విషయం చెప్పండి, రామకృష్ణ చెప్పండి. ఎందుకు నేను ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ కూడా బస్ యాత్రలు అంటూ చేశారని చూసి ఎందుకు కనీసం ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే బీఆర్ఎస్ పైన ప్రజలు ఇంకా ఆగ్రహంతో ఉన్నారా? అంటే ఒక సీటు కూడా కైవసం చేసుకునే పరిస్థితి కాదు, ఒక్క సీటు కూడా దరిదాపుల్లో ఎక్కడ కూడా కనపడే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఆ తర్వాత కేవలం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూసినా కూడా ఎక్కడ గెలుపుకు దగ్గరగా కనబడే పరిస్థితి. 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తాము, అసలు బీజేపీకి కాంగ్రెస్కు దరిదాపులో కూడా సీట్లు రావని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలింగ్ కంటే ముందు మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకున్న సర్వేల రిపోర్ట్లు కూడా మాకున్న అన్నీ కూడా అనూహ్యంగా వస్తూ ఉన్నాయి, మీరు ఊహించిన రీతిలో ఫలితాలు ఉంటాయి, దేశంలో బీజేపీని రాష్ట్రంలో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా మొత్తం బీఆర్ఎస్ను 3వ ప్లేస్లో ఎక్కడో దూరంగా పెట్టిన మరొక విషయం చెప్పండి. మరొక విషయం ఏంటంటే మనం చూసామన్న ఈ లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 12-13 ఎంపీ స్థానాలు వస్తేనేమో ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది, లేదు ఒక 6-7 వచ్చాయి అనుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో. సో బీజేపీ ఫోకస్ చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అదే బీజేపీకి ఒక 8 నుంచి 10 స్థానాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనే విధంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంటుందా? ఈ రిజల్ట్ తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రస్తుతం చూస్తే కేంద్రంలో కూడా ఎన్డీఏ పూర్తి స్థాయి మెజార్టీకి పెద్ద ఎత్తున లేదు. ఎందుకంటే ఇటు ఇండియా కూటమి కూడా పెద్ద ఎత్తున మంచి రిజల్ట్స్తో ఉన్న పరిస్థితి. ఉత్తరాదిలో మొత్తం కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే ఈరోజు బీజేపీని దేశవ్యాప్తంగా రక్షింపజేసిందని చెప్పి అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో 8 బీజేపీ, 8 కాంగ్రెస్కు 8 సీట్లు వస్తున్నాయి. కాబట్టి పెద్దగా ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి వారు వన్ సైడ్ లాగా వస్తేనేమో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాలు